కళ్ళకి చాలా మంచి దర్శనం లభిస్తుంది అనమాట. ఇంతమంది క్రౌడ్ చాలా చాలా ఆనందంగా ఉంది. మీకు ఎలా ఉంది? ఇవాళ ప్రియదర్శిని కాలేజ్ దగ్గరికి చిత్రలహరి టీం అందరూ కూడా వచ్చారు. మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఉన్నారా? అడగాలా? ఓకే, మరి ఆ ఫ్యామిలీ నుంచి ఒక రేంజ్ లో ఎనర్జెటిక్ గా సూపర్ గా మనందరినీ ఎంటర్టైన్ చేసే హీరో ఇవాళ మీ అందరి దగ్గరికి వచ్చారు. చూడాలనుకుంటున్నారా? First of all, we want to thank Naveen Garu for giving us this opportunity and making us launch our second song. So Chitralahari movie April 12th రిలీజ్ అవుతుందండి. చాలా బాగా వచ్చింది మూవీ. టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది, ఫస్ట్ సాంగ్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో సాయిధరం తేజ్ గారు డెఫినెట్గా సుప్రీం తర్వాత చాలా మంచి విజయం సాధించబోతున్నారు. సో వి విష్ యూ ఆల్ టు బ్లెస్ us and watch the movie on April 12th. Thank you. ఖమ్మం ప్రజలకి, ఇక్కడ ఇచ్చేసిన ముఖ్య అతిథులకి, మీడియా వారికి, మెగా ఫ్యాన్స్ అండ్ ప్రియదర్శిని కాలేజ్ స్టూడెంట్స్, ఐ విష్ యూ ఆల్ ది వెరీ వెరీ బెస్ట్. మీరు అనుకున్న కళని నిజం కావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నాకు ఎక్కువ మాట్లాడడం రాదు. April 12th సినిమా చూడండి, ఖచ్చితంగా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. థ్యాంక్ యూ. ఏమండి, ఖమ్మంలో గుమ్మం దాటి వచ్చిన అందరికీ నమస్కారం. ఫస్ట్ చిత్రలహరి ఈ సినిమా నా లైఫ్లో నేను మర్చిపోలేని సినిమా. ఎందుకంటే మేము చదువుకునే రోజుల్లో మాకు చిత్రలహరి వీక్లీ ఒకసారి వచ్చేదండి. ఇప్పుడు రిలీజ్ అయిన సినిమాల పాటలు కొంచెం కొంచెం వేస్తూ ఉండేవారు. అందులో ఒక 5 సినిమాల పాటలు మా మాస్టర్ అనేవారు, వీడు పొద్దున్న స్కూల్కి రావట్లా, మధ్యాహ్నం స్కూల్కి రావట్లా, వీడు గ్యారంటీగా శుక్రవారం చిత్రలహరి టైంకి మట్టుకు వీడు పాటలు చూడటానికి వస్తాడు, ఆయన క్యాచ్ చేయాలనుకునేవారు. సో గ్యారంటీగా నేను అక్కడికి వెళ్ళి ఆ పాటలు చూసేవాడిని అండి. మా మాస్టర్ ఇంట్లో టీవీ ఉండేది, అంత గురించి అని. ఆ టీవీ లేకపోతే నేను ట్యూషన్కి కూడా వెళ్ళేవాడిని కాదేమో బహుశా. కానీ ఎగ్జామ్స్ ఒక వన్ మంత్లో ఉన్నాయని కాబట్టి కష్టపడి చదివి సెకండ్ క్లాస్లో పాస్ అయ్యండి. ఫ్యాక్ట్ ఇది. మీరందరూ కూడా ఒకటి ఆలోచించండి, మీరంతా ఏదైతే సుఖం అనుకుంటున్నారో అది చాలా కష్టం, ఏదైతే కష్టం అనుకుంటున్నారో అదే సుఖం. ఒక వారం రోజులు బాగా తిని ఏసీ రూమ్లో పడుకుంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే బాబు నీకు షుగర్ వచ్చింది అంటాడు. అది సుఖమా? కాదు కదా. అలాగే ఒక వారం రోజులు బాగా కష్టపడి డాక్టర్ దగ్గరికి వెళ్తే నీ ఒంట్లో ఏం లేదు బాబు కొంచెం భోజనం చేయి బాగా అంటాడు. అదే సుఖం కదా. సో కష్టం సుఖం, సుఖం కష్టం, ఇది మీరు ఎవరు మర్చిపోకండి. నెంబర్ 2, నేను ఏదో మిమ్మల్ని కామెడీ చేసి సరదాగా నవ్వించేవాడిని అంతే. ఇందాక స్టేజ్ మీద కూర్చున్న పెద్దలందరూ నాకంటే అనుభవం ఉన్నోళ్ళు, మీ అందరికంటే పెద్దోళ్ళు, మీ అందరికీ సేవా కార్యక్రమాల్లో మీ అందరికీ ఎంతో సేవ చేస్తున్న వ్యక్తులు. సో వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మీ ప్రియదర్శిని కాలేజ్ పెద్ద ప్రియదర్శిని యూనివర్సిటీ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్. విషింగ్ యూ ఆల్ సక్సెస్ మోర్ దాన్ మీ. థ్యాంక్ యూ. ఖమ్మం ఎలా ఉన్నారు? మామూలుగా స్టూడెంట్స్ అంటే ఇంకా రచ్చ ఉంటుంది, అది ఏం కనపట్లేదు నాకు. మా మెగా ఫ్యాన్స్ ఇంకా ఎక్కువ అలర్ చేస్తారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్కి, లెక్చరర్స్కి అండ్ కాలేజ్ స్టాఫ్ అండ్ కాలేజ్ వాళ్ళ సంస్థకి నేను విషింగ్ దెమ్ ఆల్ ద వెరీ బెస్ట్. ప్రియదర్శిని విద్యా సంస్థ వాళ్ళు దే హావ్ స్టార్టెడ్ ఆన్ అ వెరీ గుడ్ నోట్. 80% స్టూడెంట్స్ అమ్మాయిలు ఉన్నారని, 20% మెన్ ఉన్నారని. సో చాలా ఆనందంగా ఉంది, బికాజ్ చాలా ఆనందంగా ఉంది ఇలాగ చూడటం. అండ్ ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. సో ఇక్కడ ఎంతమంది ఫెయిల్యూర్స్ ఉన్నారు? అంతేనా? ఎంతమంది ఉన్నారండి ఫెయిల్యూర్స్ ఇక్కడ? నేను ఒకటే చెప్తాను మీ అందరికీ, అప్నా టైం ఆయేగా.
డెఫినెట్లీ మన జీవితంలో ఫెయిల్ అవడం మనకు బెస్ట్ టీచర్. మనకి డెఫినెట్లీ మన టీచర్స్తో పాటు అవి ఫెయిల్యూర్స్ కూడా నేర్పిస్తాయి. ఐ టెల్ యూ వన్ లాస్ట్ థింగ్, కాలేజ్ లైఫ్ని బాగా ఎంజాయ్ చేయండి. నేను ఎప్పుడు మిస్ అయ్యేది నా కాలేజ్ లైఫే. సో బాగా ఎంజాయ్ చేయండి, బీ రెస్పాన్సిబుల్, మేక్ యువర్ పేరెంట్స్ ప్రౌడ్, బాగా చదువుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. లాస్ట్, నన్ను ఎంతగానో సపోర్ట్ చేసిన మెగా ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీ బ్లెస్సింగ్, మీ సపోర్ట్ ఎప్పుడు ఉన్నప్పుడు థ్యాంక్ యూ. అండ్ అలాగే ప్రియదర్శిని విద్యా సంస్థల అందరి స్టూడెంట్స్కి కీప్ అప్ ద గుడ్ వర్క్, బాగా చదువుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.